హాయ్ అండి. మేమైతే గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి గోంగూరనైతే ఇలా ఎండబెట్టుకున్నాం. అయితే మేము ఇంతలా ఎండబెట్టేసాం కానీ ఇంతలా ఎండబెట్టకూడదంట. అలా అని ఎందుకు చెప్తున్నానంటే గోంగూరని మేము మిక్సీ పట్టినప్పుడు ఇలా అయిపోయింది. దాన్ని కొంచెం వేయించి మిక్సీ పట్టాము. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, దానిలో కావాల్సిన మసాలా అంతా కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అయితే మాకు అంతలా ఎండబెట్టకూడదని అప్పుడు మాకు తెలియలేదు. ప్రాసెస్ చేస్తున్నప్పుడు అర్థమైంది మాకు. అంతలా ఎండబెట్టడం వల్ల అది గోంగూర పచ్చడి అవ్వదు, గోంగూర పొడి అయిపోతుందని. అలా మేము చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంకో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం. అయితే ఇక్కడ మేము చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే పచ్చడిలో కారం చాలా ఎక్కువ వేసామన్నమాట. ఎండుమిర్చిని పౌడర్ చేసి వేసేసాము ఫుల్గా. అది వచ్చేసి చాలా కారం అనిపించింది వేసిన తర్వాత. మేము టేస్ట్ చేసినప్పుడు చూసి అమ్మ బాబోయ్ ఎంత కారం ఉందేట్రా బాబు అని అనిపించింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ నెక్స్ట్ డేకి ఆ కారం అంతా ఏమైపోయిందో తెలియదు. చాలా టేస్ట్‌గా ఉందండి. ఈ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాం కదా! అలాగే చేసాము. ఆహ్, గోంగూర పచ్చడి కాస్త గోంగూర పొడి అయిపోయిందని అందరూ నవ్వుకున్నారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. హ్మ్. అలా మొత్తం అంతా వేసేసుకున్నాము. మసాలా అన్నీ కలిపి. టేస్ట్ అయితే బానే ఉంది. పర్వాలేదు. నాట్ బ్యాడ్ అనమాట. ఆ రోజు చూసిన దానికన్నా నెక్స్ట్ డే చూసింది ఇంకా చాలా టేస్టీగా అనిపించింది మాకు. లాస్ట్‌లో నిమ్మకాయ కూడా కలిపి యాడ్ చేసుకున్నాము. నిమ్మకాయ కలపడం వల్ల కూడా ఇంకా టేస్ట్ ఎక్కువైంది అనిపించింది మాకు. చక్కగా ఉంది.